అవి వదిలేసి అతను బూతులు తిట్టడం వల్ల అసలు విషయం పక్కకి డైవర్ట్ వెళ్ళిపోయి బూతుల మీద చర్చ అయింది. దీంతో అతను ఇంకా రెచ్చిపోతూ అతనికి కూడా ఏంటంటే ఇదంతా ఏమవుతుందంటే సోషల్ మీడియాలో నువ్వు బూతులా గీతలా అనేది ఫైనల్ కౌంట్ వచ్చి వ్యూస్ కౌంట్, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంత వాచ్ అవర్స్ ఉన్నాయి, ఈ రెండింటిని బట్టి డబ్బులు వస్తుంది. సో దీంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు నెగిటివ్ కామెంట్లు వచ్చినా కూడా వాళ్ళకి ఆనందమే. ఎందుకంటే యూట్యూబ్ అల్గోరిథంకి నెగిటివ్ కామెంట్లా పాజిటివ్ కామెంట్లని అది పట్టించుకోదు. కామెంట్లు ఉంటే ఇంటరాక్ట్ అవుతున్నారు అనుకొని ఆ వీడియోని పుష్ చేస్తుంది అల్గోరిథం. పుష్ చేసే కొద్దీ అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూసే కొద్దీ ఎక్కువసేపు చూసే కొద్దీ డబ్బులు వస్తాయి. సో అందుకనే చాలా మంది బూతులు మాట్లాడుతూ వీడియోలు పెడతారు, ఎందుకంటే రియాక్షన్ ఎక్కువ వస్తుందని. మేబీ ఈ అబ్బాయి కూడా అదే స్ట్రాటజీ ఉండొచ్చు. ఆ అబ్బాయికి ఇంకా బాగా తెలుసు మనందరికంటే కూడా యూట్యూబ్ విషయాలు అతనికి బాగా తెలుసు, ఎందుకంటే దాంట్లో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి మనం బూతులు మాట్లాడితే మనకి రియాక్షన్ నెగిటివ్గా వస్తుంది, దీంతో పెద్ద ఎత్తున నన్ను తిడతారు, దానివల్ల నా వీడియోలకి రీచ్ వస్తుంది, డబ్బులు వస్తాయి అనేది అతనికి ఉండొచ్చు. సో అతను అలా తిట్టాడు. దాంతో ఆ తిట్టిన తిట్టులో ఇంకా రకరకాల విన్యాసాలు అతను చేశాడు. గుమ్మడికాయ ఒకటి తీసుకొచ్చి దానికి గోల్డ్ పెట్టి ఇంకోటి తీసుకొచ్చి చేశాడు. అంటే అతను స్త్రీలని సపోర్ట్ చేస్తున్నాడు, స్త్రీల కష్టాలు చెప్తున్నాడు, రేపులు అనేవి బట్టలకు సంబంధం లేదరా బాబు అని చెప్తున్నాడు, అవన్నీ వాస్తవాలే. అట్లాగే అతను ఇంకొక విషయం కూడా చెప్పాడు, ఓన్లీ స్త్రీలనే కాదురా బాబు, ఆ మధ్య బీహార్లో 8 మంది ఒక ఆవుని రేపు చేశారు, ఆవు తల్లి లాంటిది సనాతన ధర్మంలో, నా తల్లి ఆవుని రేపు చేశారు. ఢిల్లీలో 6 మంది ఒక మేకను రేపు చేశారు. తర్వాత 2025లో 56 కుక్కల్ని వేశారు ఇండియాలో. మరి వీళ్ళు కూడా ఇప్పుడు కుక్క కూడా చీరలు కట్టుకోవాలా, ఆవు చీరలు కట్టుకోవాలా, మరి వీళ్ళని ఎందుకు రేపు చేశారు, వీటిని ఎందుకు రేపు చేశారు, గరికపాటి చెప్తాడా, శివాజీ చెప్తాడా? ఈ ప్రశ్నలు కరెక్టే, కానీ ఆయన బూతులు మాట్లాడుతూ చెప్తున్నాడు ఇవి. ఇంతవరకు కూడా ఓకే, ఇంతవరకు కూడా జనాలు రకరకాలుగా స్పందించారు. ఎక్కువ మంది శివాజీ వైపు ఉన్నారు కాబట్టి శివాజీకి యాంటీకి ఎవరు మాట్లాడినా వీళ్ళు రెచ్చిపోయి వాళ్ళని తిడుతున్నారు. అలాగా ఇతన్ని కూడా తిట్టారు. కాకపోతే ఇతను దాంతో ఆ ఫ్లోలో అన్నాడా, మరి అతను లాజిక్ని చేసుకోవాలనుకున్నాడో ఏమో తెలియదు, కానీ అతను ఏం మాట్లాడాడంటే సీతా ద్రౌపదులు ఏ టీషర్ట్లు వేసుకున్నారని వాళ్ళని రేప్ చేశారని చెప్పాడు. అది ఇప్పుడు ఫ్లేరప్ అయిపోయింది. అంటే సీతను ఎవరు రేప్ చేయలేదు, ద్రౌపదిని ఎవరు రేప్ చేయలేదు. ద్రౌపదిని బట్టలు ఇప్పారు, అది కూడా కాంటెక్స్ట్ ఉంది, జూదంలో ఓడాడు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీ ఆ కాలం, అది ఆ కాలంలో ద్రౌపది కౌరవుల ప్రాపర్టీ అయిపోయింది, ఇచ్చేశాడు కాబట్టి వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి బట్టలు, ఎందుకంటే ఈమె నవ్వింది కాబట్టి ఒకప్పుడు దుర్యోధనుడు పడినప్పుడు దాన్ని కక్ష తీర్చుకోవడానికి ఆమెను అవమానించాలనే యాంగిల్లో వాళ్ళు చేశారు. సో అది నిజానికి ఒక పొలిటికల్ యాంగిల్. మామూలుగా పొలిటికల్ యాంగిల్లో స్త్రీలని అటాక్ చేయడం అనేది ఇప్పుడు కూడా పాలిటిక్స్లో ఉంది కదా మనకి. మన జయలలిత దగ్గర నుంచి ఇంకా అందరు ఇక్కడ, ఇప్పుడు చంద్రబాబు వైఫ్ కానీ, రోజాన్ కానీ, భువనేశ్వర్ గారు, ఇలాగా వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసం వాళ్ళ ఇంట్లో స్త్రీలని గురించి మాట్లాడడం, లేదు స్త్రీలు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ లైంగికత గురించి మాట్లాడడం, ఈమె బ్లూ ఫిల్మ్లో నటించిందని ఇంకోటి చెప్పడం, ఇవన్నీ చూస్తున్నాం. సో స్త్రీలు పబ్లిక్ స్పేస్లోకి వచ్చే కొద్దీ వాళ్ళ లైంగికత మీద వాళ్ళకి ఎంతమంది అఫైర్లు ఉన్నాయి, ఇలాగ పోతుంది అనే దాని మీద ఫోకస్ చేసి మాట్లాడడం అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఆమె ఏం చెప్తుంది, ఆమె పొలిటికల్ బిహేవియర్ ఏంటి అనేది కాకుండా ఇది చేయడం అనేది మన సమాజాల్లో అది కామన్. సో ఇతను ఆ యాంగిల్లో మాట్లాడాడు. స్త్రీలు ఇప్పుడు ద్రౌపది మీద అప్పుడు ఎందుకు జరిగింది, మరి ఆమె మంచి పట్లే కదా వేసుకుందని చెప్పడం ఒక పద్ధతి, కానీ సీతని ఆమెను కలిపేసి వాళ్ళని ఎందుకు రేపు చేశారో అని ప్రశ్నించడం అనేది తప్పు. దాంతో హిందూ సంఘాలు ముఖ్యంగా చాలా తీవ్రంగా అతని మీద విరుచుపడుతున్నాయి. నువ్వు రారా ఒకసారి ఇక్కడికి అని చెప్తున్నాయి. అతనేమో అదే థాయిలాండ్లో ఉన్నాడు. సో కాబట్టి చాలా కేసులు. సో ఇప్పుడు హిందువులకి అతను యాంటీ అయ్యాడు. నిజానికి అతను హిందువులకి యాంటీగా ఎప్పుడు మాట్లాడే టైప్ కాదు, అతను కూడా భక్తి అవన్నీ ఉన్నాయి అతనికి. కానీ ఇప్పుడు ఈ ఆవేశంలోనా, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా వ్యూస్ కోసమా ఏదో కానీ మొత్తానికి ఆ ఫ్లోలో 2 మాటలు అన్నాడు. దాంతో ఇప్పుడు హిందూ సంఘాలంతా విరుచుకుపడుతున్నాయి. కానీ అతను క్షమాపణ అయితే ఇప్పటివరకు చెప్పలేదు. క్షమాపణ చెప్పినట్టు కూడా, అంటే ఒక వీడియోలో అతను నన్ను క్షమించండి అని స్టార్ట్ చేశాడు, కానీ అది కుక్కలో
దీని మీద ఉంది ఆ వీడియో. క్షమాపణ అతన్ని నేను తప్పుగా చెప్పాను, నన్ను క్షమించండి నేను లేదు, కానీ దాన్ని వీళ్ళు కట్ చేసి క్షమాపణ చెప్పిన అని పెట్టేశారు. అతను దీని గురించి నా వ్యాఖ్యలు తప్పని క్షమాపణ ఇప్పటివరకు అయితే నేను ఇందాకే చూశాను అతని పేజీ అంటే ఇన్స్టాలో, అతనైతే పెట్టలేదు, క్షమాపణ అయితే పెట్టలేదు. వీళ్ళైతే విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందని చూడాలి.